హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దశావతారంలో శ్లోకము, దాని జతి ఏ విధంగా పలకాలో తెలుసుకుందాం. దశావతారం అనేది మనకు 4th ఇయర్లో వస్తుందండి. ఇది మోహన రాగం మిశ్ర చాపు తాళం. శ్లోకం వచ్చేసి వేదాను ధరతే జగన్నివహతే భూగోళముద్రిభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కూర్వతే పౌలాస్త్రం జయతే హలం కళయతే కారుణ్యమాతన్వితే మ్లేచ్ఛం మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః. అసలు ఈ శ్లోకానికి అర్థం ఏంటి అని అడిగితే, దశావతార శబ్దం అంటే ఆ భగవంతుడు 10 అవతారాలు ఏ విధంగా అవతరించాడు, ఏం చేశారు, ఎందుకు అవతరించారు అన్నది మనం ఈ పాట ద్వారా కొంచెం తెలుసుకోవచ్చు. మొదటి అవతారం వచ్చేసి మత్స్యావతారం. ఈ మత్స్యావతారంలో ఒక ఇంపార్టెంట్ వేదాస్, మన వేదాలను ప్రొటెక్ట్ చేయటానికి మత్స్యావతారాన్ని ధరించాడు. నెక్స్ట్ సెకండ్ జగన్నివహతే, ఈ ప్రపంచాన్ని, ఈ జగాన్ని కాపాడటం కోసం ఇంకొక కూర్మ అవతారాన్ని ఎత్తారు. నెక్స్ట్ మూడో అవతారం వచ్చేసి భూగోళ ముద్రిభ్రతి, వరాహ రూపం. వరాహ రూపాన్ని ఈ భూమిని పైకి ఎత్తి ప్రొటెక్ట్ చేయటం కోసం వరాహ రూపాన్ని ధరించారు. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, వరాహ రూపం పైన మన భూగోళం ఉన్నట్టు కదండి. ఆ భూగోళాన్ని పైకెత్తి ప్రొటెక్ట్ చేయటం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారంలో ఆ భగవంతుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పడానికి దశావతారం ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది పిల్లలకు. దైత్యం ధారయతే, ఇక్కడ నరసింహ అవతారాన్ని ఎత్తుతారు రాక్షసుని సంహరించటం కోసం. కశ్యప అనే అతనికి దితి అన్న భార్య ఉంటుంది. అతనికి మామూలుగా 13 మంది భార్యలు అని చెప్పబడుతుంది. ఆ 13 మందిలో దితి అన్న ఆవిడకి ఈ హిరణ్యకశిపుడు అనేది కుమారుడు. ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం నరసింహ అవతారాన్ని ఎత్తుతారు. నెక్స్ట్ బలిం చలయతే, వామన రూపం. క్షత్రక్షయం కూర్వతే, క్షత్రక్షయం అంటే పరశురాముని అవతారం. నెక్స్ట్ పౌలాస్త్రం జయతే, పౌలాస్త్రం అనేది రావణాసుని యొక్క ఇంటి పేరు, వారి ఇంటి పేరు. అతని ఆ రావణాసుని పైన విజయాన్ని సాధించినవాడు రాముడు, రామ అవతారం. హలం కళయతే, హలాన్ని నాగలిని పట్టినవాడు బలరాముడు. కారుణ్య మాతన్వితే, ఆ కరుణమూర్తి, ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రేమను పంచిపెట్టేవాడు ఆ కృష్ణుడు. అలాంటి కృష్ణావతారం. మ్లేచ్ఛం మూర్ఛయతే, కల్కి అవతారం. దుర్మార్గులని సంహరించటానికే అవతారం ఎత్తింది ఈ కల్కి అవతారం. ఇలా భగవంతుడు 10 అవతారాలలో జన్మించి మనల్ని ఇప్పటికీ రక్షిస్తూ కాపాడుతూ వస్తున్నారని మన వేదాలు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.
ఆపద కలిగిన ప్రతిసారి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో, మనిషి రూపంలో కానీ, ఒక సహాయం రూపంలో కానీ మన ముందు నిలిచి ఉంటాడు అని చెప్పటంలో సందేహం లేదు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముని అవతారం, రాముని అవతారం, బలరాముని అవతారం, కృష్ణావతారం, కలికి అవతారం, ఇలా 10 అవతారాలను ఎత్తినవాడు ఈ దశావతార శబ్దంలో చెప్పబడుతుంది. శ్లోకం తర్వాత జతి వస్తుంది. జతి ఎలా పలకాలంటే తద్దిధింతతాహత దినుత తద్దీనుత తాహత నందిత తజం తరిత తజం ఝం తరిత తజం తరిత ఝం తకరికియ తడి కుడిడి కుడిడి కుడింకుకు తడి కుడిడి కుడిడి కుడింకు తక్కిననకత కుందరి కిటతక తక్కిననకత కుందరి కిటతకత కుందరి కుందరి కుందరిత కుందరి మత్సరమున మరియంబుదిలో అని పాట స్టార్ట్ అవుతుంది. దీనికి మీకు అర్థమయ్యేటట్లు పలకాలి స్లోగా అంటే ఇలా పలకచ్చు. తద్దిధింతతాహత దినుత తద్దీనుత తాహత నందిత తజం తరిత తజం ఝం తరిత తజం తరిత ఝం తకరికియ తడి కుడిడి కుడిడి కుడింకుకు తడి కుడిడి కుడిడి కుడింకుకు తక్కిననకత కుందరి కిటతక తక్కిననకత కుందరి కిటతకత కుందరి కుందరి కుందరిత కుందరి ఇలా పలుకుతాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.